అమెరికా సైన్యం అయితే చేతులు ఎత్తేసింది. ఏ విషయంలో అంటే హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్నటువంటి నౌకలకి ఎస్కార్ట్ ప్రకటిస్తాము, రక్షణగా ఉంటామని చెప్పినటువంటి ట్రంప్ మాటలు ఒట్టి మాటలని తేలిపోయింది. ఇప్పుడు అమెరికా సైన్యమే స్పష్టంగా చెప్పేసింది, మేము ఇప్పుడు ఎస్కార్ట్ ప్రకటించలేము, అలాగే ఏ రక్షణ ఏ నౌకకి రక్షణ ఇవ్వలేము, ఆ పరిస్థితుల్లో మేము లేము. ఇరాన్ మీద దాడులు, అలాగే ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిశ్రమల మీద దాడులు చేయడానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒకవేళ హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్నటువంటి నౌకలకి రక్షణ కావాలనుకుంటే ఈ నెల చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ఇంధన మంత్రి క్రిస్ రైటే స్పష్టంగా సిఎన్బిసికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ఏ విషయంలో కూడా మేము ఇప్పుడు ఇటువైపు దృష్టి పెట్టలేము. హార్మోజ్ జలసంధిపై దృష్టి పెడితే అటు ఇరాన్ దాడులు పెంచేస్తుంటది, కాబట్టి అటువైపే మా దృష్టి. సైన్యం కూడా ఇప్పుడు అదే విషయాన్ని స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు ట్రంప్ చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒట్టి తుస్సే. అంతేకాకుండా అదంతా కేవలం ధైర్యం చెప్పడానికి అలాంటి ప్రకటన అయితే చేశాడు. మరొక వైపు సీమెన్లు కూడా పెట్టింది ఇరాన్. ఈ విషయంలో కూడా ట్రంప్ లైట్ తీసుకుంటున్నాడు. అందుకే అది దాడులు చేస్తుంది. తన యొక్క ఆత్మాహుతి బాంబులు, తన యొక్క ఆత్మాహుతి బోటులతో దాడులు చేయడానికి ప్రయత్నాలు చేయడానికి ఈ యొక్క ట్రంప్ చెప్పినటువంటి మాటలు, ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలే కారణం. అంటే అదేమి చేయలేదు, ఏమీ రాలేదు, ఎందుకు పనికిరాదు, అంత సీన్ లేదు ఇరాన్కి అన్న విధంగా మాట్లాడుతుంటే వాళ్ళు సీమెయిన్లు అమర్చేశారు. అలాగే మరొక వైపు బాంబు దాడులు కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే మా యొక్క సత్తా ఇది అని చెప్పడానికి. అయితే అమెరికా సైన్యం కూడా ఇంచుమించు విజయాలు సాధిస్తుంది ఇరాన్ మీద. ఎందుకు? అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అలాంటివి. కాకపోతే ప్రతి చిన్న ఆయుధానికి ఇప్పుడు అమెరికా పెద్ద పెద్ద ఆయుధాలు ఉపయోగించడం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో ఇరాన్కి రూపాయి నష్టం వస్తే అమెరికాకి 20 రూపాయల నష్టం వచ్చింది. అంటే ఆ రూపాయి వస్తువుని నాశనం చేయడానికి ఇక్కడ 20 నుంచి 30 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అమెరికాకి. అందుకే ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతి దాడిని కూడా అది టార్గెట్ చేయకుండా ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి టార్గెట్ని పెట్టుకుని దాడులు చేస్తుంది. మరొక వైపు ఇజ్రాయెల్ కూడా దాడులు ముమ్మరం చేసింది. ఈ రెండు దేశాలు కూడా సపరేట్గా ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా తన యొక్క దాడిని పెంచుతుంది. అయితే అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద కంటే కూడా గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. వీళ్ళిద్దరినీ ఇరికిన పెట్టాలంటే ఇజ్రాయెల్ని, అమెరికాని గల్ఫ్ దేశాల మీద దాడులు చేయాలని మాత్రమే నిర్ణయించుకుంది. ఎందుకంటే ముస్తఫా ఖమేనీ కూడా ఇప్పుడు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.